వెల్కమ్ బ్యాక్. పార్ట్ 1లో నాన్న ఏం చూసాం మనం? ఎంప్లాయీ షేర్ బేస్డ్ పేమెంట్స్ 3 రకాలను చూసాం. ఈసాప్ అని, ఈఎస్పిఎస్ లేదా ఈఎస్పిపి అని, ఎస్ఏఆర్ స్టాక్ అప్రిషియేషన్ రైట్స్ అని చెప్పి చూసాం. వాటిల్లో నాన్న మనం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్కి సంబంధించి అకౌంటింగ్ ఎలా చేయాలో కూడా చూసాం. 2 ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఆ 2 ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాం. ప్రాబ్లం చదవగానే ప్రాబ్లంలో కనుక అన్వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఆప్షన్స్ అనేవన్నా కనబడినట్లయితే, వెస్ట్ కాకముందే అంటే వెస్టింగ్ పీరియడ్లోనే ల్యాప్స్ అయిపోయినటువంటి ఆప్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం అన్వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఆప్షన్స్ అంటాం. అటువంటి ఆప్షన్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే స్ట్రైట్ లైన్ మెథడ్కి వెళ్లకుండా నా ఎగ్జామ్లో ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ ఇయర్ కనుక్కోవటం కోసం ఒక టేబుల్ మనం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పాం. ఓకే, దాని ప్రకారం మనం ఒక ప్రాబ్లం కూడా చూసాం. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. ఎప్పుడున్నప్పుడు ఇవి అన్వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ కాదు నాన్న, అన్వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనం ఆ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా మనకి ఉత్తమమైన పని. ఇజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న ఏమని చెప్పుకున్నాం? ఎంట్రీస్ ఎలా రాయాలో కూడా చూసాం. అలాగే ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డెబిట్, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, టు సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటే దాన్ని అకౌంట్లో ఎలా పోస్ట్ చేయాలో కూడా ఆ ఎంట్రీని కూడా మనం చెప్పుకున్నాం. ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ఎలాగో కూడా చూసాం. నెక్స్ట్ నాన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ పార్ట్లో చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3. PQR Limited issued 3000 shares on 1st April 2020 under ESPS at rupees 70 when the market price is 150 and the face value is 10. మార్కెట్ ప్రైస్ 150 ఉన్నప్పుడు నాన్న ఈఎస్పిఎస్ కిందంట నాన్న ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్, ఆప్షన్స్ కాదు నాన్న, ఆ స్కీమ్ కింద 70 రూపీస్కి వీళ్ళకి షేర్స్ ఇష్యూ చేశారట. అయితే నాన్న ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఈఎస్పిఎస్ అని చెప్పకపోయినా సరే పీక్యూఆర్ లిమిటెడ్ ఇష్యూడ్ 3000 షేర్స్ అని ఇంకేం చెప్పలేదు అనుకోండి నాన్న. షేర్స్ ఇష్యూ చేస్తే అది ఆప్షన్ కాదు నాన్న. ఈసాప్ అయితే ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళకి, ఆప్షన్స్ ఇచ్చి కొన్ని కండిషన్స్ అవి పెడతారు. అలా కాకుండా స్ట్రైట్ అవే డిస్కౌంట్గా షేర్స్ కనుక ఇచ్చారు అన్నట్లయితే అది ఎప్పుడు కూడా చెప్పినా చెప్పకపోయినా సరే ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్ అనే అర్థం. అయితే ఇటువంటి ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్స్లో నాన్న మనకి సింపుల్ ఒకే ఒక పని, ఏ రోజైతే కంపెనీ షేర్స్ని ఇష్యూ చేస్తుందో ఆ రోజు ఇష్యూకి ఎంట్రీ పాస్ చేసుకోవటమే, అంతకు మించి ఏమీ లేదు. ఏమనుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ 3000 షేర్స్ ఎంత పే చేయమని చెప్పాం? 70 రూపీస్. కానీ యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 150. అంటే ఒక రకంగా వాళ్ళకి మనం డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? 150 మైనస్ 70, 80 రూపీస్ నాన్న. ఈ 80 రూపీస్నే ఇష్యూ చేసే రోజు దాన్ని మన ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేయటమే, అంతకంటే ఏమి లేదు. అప్పుడు ఎంట్రీ ఏమైపోతుందంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3000 ఇంటూ వాళ్ళ నుంచి మనకు వచ్చే 70 రూపీస్, 2,10,000. అలాగే మనం వాళ్ళకి ఇస్తున్న డిస్కౌంట్ ఉంది కదా, ఆ డిస్కౌంట్ మొత్తాన్ని కూడా స్ట్రైట్ అవే ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ అనుకుంటాం. అంతేనాన్న? ఇక లయబిలిటీస్ ఏముండవు నాన్న, స్ట్రైట్ అవే ఎక్స్పెన్స్ అది. సో ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ 3000 ఇంటూ 80, 2,40,000, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 3000 ఇంటూ ఫేస్ వాల్యూ 10, రిమైనింగ్ అంతా కూడా నాన్న టు సెక్యూరిటీస్ ప్రీమియం. ఇక్కడ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ ఆ గొడవే రాదు నాన్న, ఇవి ఆప్షన్స్ కాదు, ఇవి ఈఎస్పిఎస్ కింద మనం స్ట్రైట్ అవే షేర్స్నే ఇష్యూ చేసాం. ఆ తర్వాత వెంటనే ఈ రెండింగ్లో ఈ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ 3000 ఇంటూ 80 ఎంతైతే ఉందో మనకి 2,40,000ని ఈ రెండింగ్లో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో సింపుల్ నాన్న. ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉందన్న ఈ ప్రాబ్లం. ఓకే, 5 మార్క్స్ కూడా కాదు, 2 మార్క్సే. ఓకే చూడండి నాన్న, ఎంట్రీ 1/4/2020 బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎందుకు నాన్న? 3000. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంతకు వస్తుంది? 70, 2,10,000. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఈ స్కీమ్స్ ప్రకారం నాన్న మన ఇచ్చే డిస్కౌంట్ మొత్తాన్ని కూడా ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్కే డెబిట్ చేసుకోవాలి. 3000 ఇంటూ 80, హౌ మచ్ ఇస్ దట్? 2,40,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 3000 ఇంటూ 10, టు సెక్యూరిటీస్ ప్రీమియం 3000 ఇంటూ 140, బీయింగ్ 3000 ఈక్విటీ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అండర్ ఈఎస్పిఎస్. దట్స్ ఇట్. తర్వాత మన ఈ రన్నింగ్లో 31st March 2021కి P&L అకౌంట్ డెబిట్ 2,40,000 టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ 2,40,000. సింపుల్ ప్రాబ్లం అన్న. ఒకసారి చూసుకొని ఇది కూడా చూడటం అంటే రాయమన్నా అన్న, వాచింగ్ అండ్ వెరిఫికేషన్ వద్దు నాన్న. అకౌంట్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చేయాల్సిందే, వాచింగ్ అండ్ వెరిఫికేషన్ వద్దు, దాన్ని పాస్ చేసుకొని రాయండి. ఓకేనా? వెరీ గుడ్.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆన్ 1st April 2016 ఏ కంపెనీ ఆఫర్డ్ 100 షేర్స్. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇవ్వలేదు అన్న, స్ట్రైట్ అవే ఏం చెప్పింది, షేర్స్ ని ఆఫర్ చేస్తుందట. అంటే ఇది కూడా ఏంటి, ESPS టు ఈచ్ ఆఫ్ ఇట్స్ 500 ఎంప్లాయీస్ ఎట్ ₹50 పర్ షేర్. 50 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పింది అంటున్నా. 500 ఎంప్లాయీస్ ఉన్నారు, 500 into 100 అంటే ఎంత, 50,000 షేర్స్ ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కటి 50 రూపీస్కి. ద ఎంప్లాయీస్ ఆర్ గివెన్ ఏ మంత్ టు యాక్సెప్ట్ ది ఆఫర్. ఒక మంత్ టైం ఇచ్చాం, ఓకే నా ESPSలో లేకపోతే టైం ఇస్తారు నాన్న, ఈలోపు డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కదా వాళ్ళు, అందుకని. ద షేర్స్ ఇష్యూడ్ అండర్ ద ప్లాన్ షెల్ బి సబ్జెక్ట్ టు లాక్ ఇన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఫర్ 3 years ఫ్రమ్ ది గ్రాంట్ డేట్. అయితే అంటున్నానా, దీంట్లో ఒక మెలిక ఉంది బాబు. ఇప్పుడు మేము నీకు డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం కదా, ESPS కింద కొన్ని షేర్స్ నీకు ఇవ్వబోతున్నాం కదా. అయితే దాంట్లో ఒక చిన్న మెలిక ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే, ఈ స్కీమ్ ప్రకారం మేము మీకు ఇష్యూ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు 3 years పాటు లాక్ చేసి పెట్టాల్సిందే. లాక్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఇక ఎవరికి మీరు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఖచ్చితంగా ఈ 3 years ఈ స్కీమ్ కింద మీరు ఏ షేర్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారో ఆ షేర్స్ మీ దగ్గరే ఉండాలి. ఎంతకాలం, 3 years ఉండాలి అని కండిషన్ పెట్టింది అన్న. చూడండి ఏమన్నారు, ద షేర్స్ ఇష్యూడ్ అండర్ ద ప్లాన్ షల్ బి సబ్జెక్ట్ టు లాక్ ఇన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఫర్ 3 years ఫ్రమ్ ది గ్రాండ్ డేట్. లాక్ చేసి పెట్టేశారంట వాటిని. 3 years మీరు ఈ షేర్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. ఓకే, వెరీ గుడ్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఆన్ గ్రాంట్ డేట్ ఈజ్ ₹60 పర్ షేర్. నార్మల్గా అంటున్నా ఎంత ఉన్నాయన్నా, 60 రూపీస్. కానీ వీళ్ళకి ఎంతకి ఇస్తారని చెప్పారు, 50K ఇస్తారని చెప్పారు. డిస్కౌంట్ ఎంత నాన్న, నార్మల్గా అయితే 10 రూపీస్. అయితే నాన్న బాబు నువ్వు నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టావు కదా, మరి రెస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే నేను దాన్ని మార్కెట్లో అన్నిటితో సమానంగా అమ్ముకోలేను, దీన్ని ఏ రోజు కావాలంటే ఆ రోజు అమ్ముకోలేను. నార్మల్ షేర్ కనుక అయినట్లయితే, నువ్వేమీ రెస్ట్రిక్షన్ పెట్టకపోయినట్లయితే మార్కెట్లో దానికి 60 రూపాయలు ఉందంటే సరే అనేవాడిని. కానీ నువ్వేమని చెప్పావు, 3 ఏళ్ల దాకా దీన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయకూడదు అన్నావు. కాబట్టి మార్కెట్లో ఇట్లా రెస్ట్రిక్షన్ ఏమైనా ఉన్నట్లయితే ట్రాన్స్ఫర్ మీద, వాటి మార్కెట్ వాల్యూ 60 రూపాయలు ఉండదు, దానికంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఎప్పుడంతేనా, ఒక షేర్ మీద ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకున్నానా, అది ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇలా ఉందనుకున్నానా, అటువంటిప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది. ఏమి రెస్ట్రిక్షన్స్ లేవనుకోండి, అప్పుడు దాని షేర్ ప్రైస్ మార్కెట్లో 60 ఉంది అనుకోండి నాన్న. ఒకవేళ రెస్ట్రిక్షన్స్ కనుక ఉన్నట్లయితే అటువంటిప్పుడు దాని షేర్ ప్రైస్ 60 ఖచ్చితంగా ఉండదు నాన్న, మార్కెట్లో తక్కువే ఉంటుంది. చూద్దాం. డ్యూ టు పోస్ట్ వెస్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్ చేయడం కోసం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ అండర్ ద ప్లాన్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ ₹56 పర్ షేర్. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టేలే, కానీ నార్మల్ షేర్స్ అయితేనేమో 60 రూపీస్ మార్కెట్ వాల్యూ ఉంటుంది, కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టాం కాబట్టి దీనికి మార్కెట్లో అంత విలువ ఉండదు, కానీ దీని ఫెయిర్ వాల్యూ 56 అని ఎక్స్పెక్ట్ చేశారు నాన్న. అంటే మనకిచ్చిన ఇప్పుడు నార్మల్ షేర్స్ కాదు, ఏ షేర్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి షేర్స్. అటువంటిప్పుడు మనం ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి షేర్ యొక్క ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈ ప్రైస్ 50 రూపీస్తో కంపేర్ చేసి అదే డిస్కౌంట్ అనుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే వాటి యాక్చువల్ వాల్యూ ఇప్పుడు 60 రూపీస్ కాదు, 56. 56 ఉన్నదా, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, 50కి ఇచ్చావు. అంటే నువ్వు డిస్కౌంట్ నాకు ఇచ్చింది ఇక్కడ 6 రూపీస్, అంతేగాని 10 రూపీస్ కాదు. 10 రూపీస్ ఎప్పుడై ఉండేది, ఈ షేర్స్కి ఏమి లాక్ ఇన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమి పెట్టకపోతే అప్పుడు దాని విలువ 60, నువ్వు నాకు 50కి ఇస్తున్నావు కాబట్టి ఆ 10 రూపీస్ నాకు ఏమైపోయి ఉండేది, డిస్కౌంట్ అనుకునేవాడిని. కానీ నువ్వు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటున్నావు కాబట్టి నాకు వస్తున్న డిస్కౌంట్ 56 మైనస్ 15, 6 రూపీస్ మాత్రమే. ఇప్పుడు డిస్కౌంట్ మనం తీసుకోవాల్సింది 6 రూపీస్ నాన్న. ఈ ప్రాబ్లంలో అదొకటే ఇంపార్టెంట్, అందుకంటే ఏమీ లేవు. ఓకే, ఆన్ 30th April 1 month అయిపోయిందానా, 400 ఎంప్లాయీస్ యాక్సెప్టెడ్ ది ఆఫర్ అండ్ పెయిడ్ ₹50 పర్ షేర్ పర్చేజ్. 500 మందికి ఇచ్చాం, వాళ్ళు 400 మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఆ 1 monthలో నాన్న, ఆ 30th Aprilకి ఎంతమంది అయితే మనకు అప్లై చేసుకున్నారో కేవలం వాళ్ళకి మాత్రమే మన షేర్స్ ఇష్యూ చేస్తాం, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ 400 ఎంప్లాయీస్ అంటే ఎంత అన్న, 400 into 100, మొత్తం మనం ఇవ్వాల్సిన ఎంత ఇప్పుడు మనం 40,000 షేర్స్. మరి వీటికి డిస్కౌంట్ ఎంత అయ్యా అంటే వాళ్ళు ఇచ్చేది 50 రూపీస్ నాన్న. ఇక్కడ డిస్కౌంట్ ఇప్పుడు 60 మైనస్ 50 కాదు, 56 మైనస్ 50, 6 రూపాయలు. అదొక్కటే నాన్న ఈ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్, మిగతా అంతా ప్రీవియస్ ప్రాబ్లం లాగే డిట్టో. ఓకే, నామినల్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ 10, ఏమి చెప్పకపోయినా 10 అనుకుంటాం నాన్న. రికార్డ్ ద ఇష్యూ ఆఫ్ షేర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ అండర్ ది ఎఫోర్సెడ్ ప్లాన్. చూడన్నా, డిట్టో ఎంట్రీస్ ఏ మార్పు లేవు. ప్రాబ్లం నెంబర్ 4, 30th ఏ రోజైతే ఇష్యూ చేస్తున్నావో ఎంట్రీ ఆ రోజు రాసుకోవాలన్నా. 30th April 2006 బ్యాంక్ అకౌంట్
మొత్తం 400 మంది ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేసుకున్నారు నాన్న. ఒక్కొక్కరికి 100 షేర్లు ఇవ్వాలి. ఎంత పే చేస్తారు మనకు వాళ్ళు? 50. అంటే మొత్తం ఎంత నాన్న? 20 lakhs మనకు వచ్చాయి. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్, వీటి మీద నీకు అవుతున్న ఎక్స్పెన్స్ ఎంత? డిస్కౌంట్ ఎంత ఇస్తున్నావు? 400 ఎంప్లాయీస్కి 100 షేర్స్ నాన్న. ఒక్కొక్క దాని మీద 56 - 50 మాత్రమే తీసుకోవాలి ఇక్కడ, అంతేగాని 60 తీసుకోకూడదు. ఆ పాయింట్ తప్ప ఈ ప్రాబ్లంలో ఏమీ లేదు. ఈజ్ క్లియర్ నాన్న? సో 56 - 50, హౌ మచ్ ఇస్ దట్? 2,40,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 lakhs నాన్న. టు సెక్యూరిటీస్ ప్రీమియం 400 × 100. మరి ఇప్పుడు 56లో 10 పోతే రిమైనింగ్ ఎంత ఉంది నాన్న? 46. అదేంటి? 18,46,000. ఇయర్ ఎండింగ్లో నాన్న 31st March 2017కి ఈ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందన్న, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆర్టీపీ ప్రాబ్లం కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ నాన్న మనకి ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్స్ గురించి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న. నేను ఇక్కడి నుంచి ప్రతి ప్రాబ్లం కూడా మీరు జాగ్రత్తగా వినాల్సిందే. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. సో ఏ ప్రాబ్లంను కూడా మనం స్కిప్ చేయడానికి లేదు నాన్న. ప్రాబ్లంని ఎంత బాగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ప్రాబ్లం నెంబర్ 5 తర్వాత చూద్దాం నాన్న, చివరిలో చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 6 చదివేటప్పుడే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా చూడండి. ద following particulars in respect of stock options granted by a company are available. ఏంటో చూద్దాం అవి. గ్రాంట్ డేట్ ఎప్పుడంటున్నా? April 1st, 2017. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కవర్డ్ 300 అట. వెస్టింగ్ కండిషన్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ అప్ టు 31st March 2020. అంటే 17-18, 18-19, 19-20, 3 years వెస్టింగ్ పీరియడ్ నాన్న మనకి. నామినల్ వాల్యూ పర్ షేర్ అంటే ఫేస్ వాల్యూ నాన్న ఎంతంట? 10 rupees. ఎక్సర్సైజ్ ప్రైస్ పర్ షేర్ 40 rupees. ఫేర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ పర్ షేర్ ఆన్ గ్రాంట్ డేట్. నేను చెప్పాను కదా నాన్న, వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ 2 రకాలుగా కొనుక్కుంటాం. ఫెయిర్ వాల్యూ ఒకటి, ఇంట్రెన్సిక్ వాల్యూ ఒకటని. ఫెయిర్ వాల్యూ ఇస్తే ఫస్ట్ దాని జోలికే వెళ్తాం మనం. ఫెయిర్ వాల్యూ ఇచ్చేసాడు ఎంత అన్న? 20. అసలు ఈ ప్రాబ్లంలో మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ కావాలంటే ఏం కావాలి మనకి? మార్కెట్ ప్రైస్ అండ్ గ్రాంట్ డేట్ కావాలి. దాని గురించి ఇవ్వలేదు మనకి. ఫేస్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ఐ ప్రైస్ ఇచ్చాడు, అంతేగాని మార్కెట్ ప్రైస్ అండ్ గ్రాంట్ డేట్ ఇవ్వలేదు నాన్న. సో డైరెక్ట్గా మనకి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఇచ్చేసాడు. హౌ మచ్ ఈస్ దట్? 20 rupees. ఓకే నాన్న. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డేట్ July 31st, 2020. అంటే వెస్ట్ అయిన వెంటనే ఒక 4 months ఇచ్చారు నాన్న. 31st March 2020కి వెస్ట్ అవుతుంటే అక్కడ నుంచి ఒక 4 months నాన్న. April, May, June, July కల్లా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని చెప్పారు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు వెస్ట్ ఫర్ ఎంప్లాయీ షల్ డిపెండ్ ఆన్ కంపెనీస్ యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డ్యూరింగ్ వెస్టింగ్ పీరియడ్ యాజ్ పర్ ది టేబుల్ బిలో. అయితే నాన్న ఎంప్లాయీస్ మొత్తం 300 ఉన్నారు కదా. ఈ 300కి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా ఒక్కొక్కరికి 50 ఆప్షన్స్ అనో 100 ఆప్షన్స్ అనో ఇలా చెప్పలేదు. చెప్పకుండా ఒక్కొక్క ఎంప్లాయీకి మీరు 3 సంవత్సరాలు నా దగ్గర ఉండాలి ఎంప్లాయ్మెంట్లో. దానితో పాటుగా అయితే 3 సంవత్సరాలు మీరు కనుక మా దగ్గర ఉన్నట్లయితే ఒక్కొక్క ఎంప్లాయీకి ఎన్ని ఆప్షన్స్ వస్తాయి అనటానికి ఇంకొక కండిషన్ పెట్టాడు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట నాన్న? యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డ్యూరింగ్ ది వెస్టింగ్ పీరియడ్. దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ నాన్న, యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, దాని ప్రకారం ఎన్ని ఆప్షన్స్ వస్తాయి ఎంప్లాయీకి అని. లెస్ దెన్ 100 crores నిల్. బాబు మీరు 3 సంవత్సరాలు ఉంటున్నారు, వెరీ గుడ్. కానీ ఈ 3 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక ఈ 3 years పీరియడ్లో ఉన్నటువంటి యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక 100 crores కంటే తక్కువ ఉన్నట్లయితే మీకు ఒక్క ఆప్షన్ కూడా రాదు. మీరు 3 years ఉన్నా కూడా ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందే. మీరు 3 years ఉన్నా కూడా ఏమీ రావని చెప్పారు. అలా కాకుండా 100 crores నుంచి లెస్ దెన్ 120 crores అయితే, ఒకవేళ ఈ 3 yearsలో ఉన్నటువంటి యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక 100 crores నుంచి
120 crores లోపు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి 30 ఆప్షన్స్ ఇస్తాం, అంటే 30 షేర్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, అలా కాదు, ఈ 3 yearsలో కనుక 120 crores లేదా అంతకంటే ఎక్కువ, బట్ ఎంతకంటే తక్కువట 150 crores కంటే తక్కువ అయితే అప్పుడు మాత్రం మీకు ఒక్కొక్కరికి 45 ఆప్షన్స్, 45 షేర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు 150 crores కూడా దాటాయ్యా అనుకోండి, ఒక్కొక్కళ్ళు 60 షేర్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. 60 ఆప్షన్స్ పర్ ఎంప్లాయీ ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో లాగా కాకుండా నాన్న స్ట్రైట్గా ఇన్ని ఆప్షన్స్ నాకు చెప్పకుండా వీటికి మళ్ళీ ఏం చేశారంటే యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా లింక్ చేశారు. మీరున్నారు 3 years కాదంటల్లా, కానీ ఈ 3 yearsలో కనుక ఆ యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నది కనుక మనకి 100 crores లోపు ఉంటే కనుక మీకు ఏ షేర్స్ కొనుక్కునేటటువంటి రైట్ లేదు. 100 to 120 అయితే కనుక 120 కంటే తక్కువ అయితే 30, అలా కాదు 120 లేదా అంతకంటే ఎక్కువ బట్ లెస్ దాన్ 150 అయితే కనుక 45 ఆప్షన్స్ వస్తాయి. 150 crores కనుక దాటినట్లయితే ఒక్కొక్కళ్ళు 60 షేర్స్ని అని పర్చేజ్ చేసే ఆప్షన్స్ వస్తాయి అని చెప్పారు. చూద్దాం ఇప్పుడు. పొజిషన్ ఆన్ 31st March 2018, 1 year గడిచిపోయింది. ఎప్పుడన్నా గ్రాండ్ డేట్ మనకి April 1st 2017 నాన్న 1 year గడిచిపోయింది. ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆ ఇయర్ ఎండింగ్లో మరి ఎస్టిమేట్ చేస్తుంటాం కదా మనం, ఇయర్ ఎండింగ్లో ఎస్టిమేషన్ ఏమన్నాడో చూద్దాం. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ 115 crores ఆఫ్టర్ ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ డ్యూరింగ్ వెస్టింగ్ పీరియడ్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చారు, కంపెనీ ఎస్టిమేట్ చేసింది ఈ 3 yearsలో ఈ వెస్టింగ్ పీరియడ్లో మన యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే 150 crores రావచ్చు అని ఎస్టిమేషన్ చేసింది. 150 crores రావచ్చు అన్నట్లయితే అటువంటిప్పుడు నాన్న ఎంత ఇవ్వాల్సి వస్తే మనకి ఈ కేటగిరీ కిందకి రావచ్చు అనుకుంటుంది. ఇప్పుడు 31st March 2018కి వాళ్ళ ఎస్టిమేషన్ ఈ కేటగిరీ కిందకి. అలా అయితే ఒక్కొక్క ఎంప్లాయీకి 30 షేర్లు మనం ఇవ్వాల్సి వస్తుంది, 30 ఆప్షన్స్ వాళ్ళకి వెళతాయి అని ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంటైటిల్ టు ఆప్షన్. దాంతోపాటుగా వెరీ గుడ్, ఆ రోజు మొత్తం మనకి 300 మనం గ్రాంట్ చేసిన రోజు ఉన్నా కూడా 31st March 2018కి ఏమనుకుంటున్నారంటే ఈ 300లో ఈ 3 years అయిపోయేలోపు అంటే 31st March 2020 మనకి 280 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉండరు అని కూడా ఎస్టిమేట్ చేసింది. అంటే ఏమనుకున్నారు, వెస్టింగ్ పీరియడ్ చివరికి వచ్చేసరికి 280 ఎంప్లాయీసే ఉంటారు, అలాగే మన యొక్క యావరేజ్ ప్రాఫిట్ కూడా వచ్చేసి 115 crores ఉంటుంది అనుకుంది. అటువంటిప్పుడు ఏమనుకుంటారు నాన్న, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ ఆన్ 31st March 2018 వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందయ్యా అంటే ఏమనుకుంటాం, అప్పుడు 280 ఎంప్లాయీస్ ఉండొచ్చు అనుకుంటున్నారు ఇంటూ 115 అంటే ఒక్కొక్కరికి ఎంత నాన్న 30 ఆప్షన్స్ వెళ్ళవచ్చు. 280 ఇంటూ 30 ఆప్షన్స్ అని. నెక్స్ట్ ఇంకేమన్నాడో చూద్దాం. పొజిషన్ ఆన్ 31st March 2019, ఇంకొక సంవత్సరం గడిచింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏమనుకున్నారట, ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ ₹130 crores ఆఫ్టర్ ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ డ్యూరింగ్ ది వెస్టింగ్ పీరియడ్. వీళ్ళ ఎస్టిమేషన్ ఇప్పుడు రివైజ్ అయింది. ఇంతకుముందు ఏమనుకున్నారు, మొత్తం 3 yearsలో ఆన్ అన్ యావరేజ్గా 115 crores వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు మారిపోయిందంట. ఉన్న పరిస్థితి బట్టి చూస్తే అరే 3 yearsలో ఇప్పుడు 115 కాదు 130 crores వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి ఆ ఎస్టిమేషన్ రివైజ్ చేశారు. ఏ రోజు, 31st March 2019. అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంటైటిల్ టు ఆప్షన్ 270 అనుకుంటున్నారు. ఇప్పుడు 280 కాదు, ఇంకో 10 మంది కూడా వెళ్ళిపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, అయితే మరి 130 crores అయితే నాన్న వీళ్ళ ప్రకారం అప్పుడు ఈ కేటగిరీ కిందకి వచ్చినట్లు సెకండ్ ఇయర్ ఎండింగ్కి, అంటే అప్పుడు 45 ఆప్షన్స్ ఇవ్వవలసి వస్తుంది అని అర్థం. చూద్దాం నెక్స్ట్. పొజిషన్ ఆన్ 31st March 2020, వెస్టింగ్ డేట్. ఇక వెస్టింగ్ డేట్ రోజు నాన్న ఎస్టిమేషన్స్ కూడా ఉండదు, యాక్చువల్స్ బేసిస్ మీదే వెళ్ళాలి. ఆ రోజు తెలిసిపోతుంది కాబట్టి మనకి. ఓకే, ద కంపెనీ ఎర్న్డ్ 128 crores ఆఫ్టర్ ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ డ్యూరింగ్ ద వెస్టింగ్ పీరియడ్. యాక్చువల్గా తెలిసిపోయింది 115 అనుకున్నావు, 130 అనుకున్నావు, వెరీ గుడ్. బట్ చివరికి వచ్చేసరికి నాన్న అది 128 crores. మరి 128 crores అంటే అప్పుడు కూడా ఇక్కడే ఆగిపోయింది, ఈ స్లాబ్లోనే ఆగిపోయింది. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఎన్ని వస్తాయి, 45 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంటైటిల్ టు ఆప్షన్ ఎంత, 275. అప్పుడెప్పుడు 280 అనుకున్నావు, తర్వాత 270 అనుకున్నావు, కానీ నువ్వు అనుకున్నట్లే జరగాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్గా ఆ రోజు ఎంతమంది ఎంప్లాయీస్కి వెస్ట్ అయ్యాయట, 275 అట. ఓకే, వెరీ గుడ్.
పొజిషన్ ఆన్ 31st July 2020. అదేంటి నాన్న మనకి ఎక్సర్సైజ్ డేట్ అక్కడ నుంచి 4 months తర్వాత. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ 265. 275 మెంబర్స్కి అది వెస్ట్ అయినప్పటికీ కూడా 265 మెంబర్స్ మాత్రమే దాన్ని ఎక్సర్సైజ్ చేశారట. మరి మిగతా 10 ఎంప్లాయీస్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమైపోయినట్లే వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్. ఓకే నాన్న. కంప్యూట్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ ఇయర్ అండ్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ఫీటెడ్. నాన్న వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ఫీటెడ్ అంటే నాన్న వాల్యూ ఆఫ్ వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఆప్షన్స్ అని. ఇక ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఉన్న వాటిని ఫర్ఫీట్ అయిపోయాయి అంటాం మనం వాటిని. వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్ ఆప్షన్స్ ఎంతమంది ఉన్నారు? 10 ఎంప్లాయీస్. ఒక్కొక్కరికి ఎంత ఎంటైటిల్మెంట్ వచ్చింది? చివరికి 128 crores ఉండటం వల్ల 45 ఇవ్వాల్సి వచ్చింది. సో 10 ఎంప్లాయీస్ ఇంటూ 45 ఎంత మనకి అది 450. వాటి వాల్యూ ఎంత ఉంటుంది కదా మనకి? ఆప్షన్ వాల్యూ వాడే ఇచ్చేసారు కదా, దాని ప్రకారం మనం వెళ్తాం 20 రూపీస్ చొప్పున. చూడండి నాన్న దీనికి సంబంధించి ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఒకటి పెడతాను నాన్న. ఇదే ఇక ప్రతిదానికి ఇదే స్టేట్మెంట్ చెప్పాను కదా నాన్న. చూద్దాం ఎప్పుడు నాన్న. ఇప్పుడు డేట్స్ ఎప్పుడు మనకి 31st March 2018 ఫస్ట్ ఇయర్ నాన్న. అది సెకండ్ ఇయర్ ఎప్పుడు? 31st March 2019. వెస్టింగ్ పీరియడ్ ఎండింగ్ ఎప్పుడు నాన్న? 31st March 2020. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. కొంచెం ప్రతి ప్రాబ్లం జాగ్రత్తగా చూడాలి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్డ్ 31st March 2018కి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఆప్షన్స్ వెస్ట్ కావచ్చని అనుకుంటున్నారు? ఏ రోజుకి? 31st March 2018కి. ఆ రోజు వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం యావరేజ్గా 3 yearsలో 115 crores ప్రాఫిట్ రావచ్చు. అలాగే ఈ 3 years చివరికి వెళ్ళేసరికి 280 ఎంప్లాయీసే ఉండవచ్చు అనుకుంటున్నారు. 115 crores కనుక వచ్చేటట్లయితే యావరేజ్గా వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఒక్కొక్క ఎంప్లాయీకి 30 ఆప్షన్సే వెళతాయని ఆ రోజు వాళ్ళ ఎస్టిమేషన్. ఓకేనా అన్న? ఇప్పుడు ఏమంటాం ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్డ్. బాబు ఆ రోజుకి మా ఎస్టిమేషన్ ప్రకారం 280 ఎంప్లాయీసే ఉంటారనుకుంటున్నాం మొత్తం వెస్టింగ్ పీరియడ్ చివరి దాకా. ఇంటూ అలాగే మొత్తం ఈ 3 yearsలో మాకు వచ్చే యావరేజ్ ప్రాఫిట్ 115 crores అనుకుంటున్నామంటే ఆ 280 ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఆ రోజుకి 30 ఆప్షన్సే వస్తాయి అని అనుకుంటున్నాం. ఇంటూ 30. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? 280 ఇంటూ 30. హౌ మచ్ ఇస్ దట్? 8,400. అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నాన్న 8,400 అని. అలాగే ఉండాలి రూల్ ఎప్పుడు ఉండదు కదా అలాగా. వాల్యూ ఆఫ్ ఆప్షన్ పర్ షేర్ ప్రాబ్లంలో ఇచ్చేసారు నాన్న. ఈ ప్రాబ్లంలో మనకి ఫెయిర్ వాల్యూ ఇచ్చేసారు. హౌ మచ్ ఈజ్ దట్? 20 అనమాట ఇచ్చేసారు నాన్న మనకి. అది 20 రూపీస్. 20. ఓకే, టోటల్ ఎక్స్పెక్టెడ్ లాస్ మొత్తం మనము 8,400 ఆప్షన్స్ వెస్ట్ కావచ్చని ఈరోజు అనుకుంటున్నాం. ఒక్కొక్క దాని విలువ 20 రూపీస్. సో 8,400 ఇంటూ 20. హౌ మచ్ ఇస్ దట్ నాన్న? 1,68,000. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మొత్తం అసలు 31st March 2018 వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3 yearsలో 1,68,000 నాకు లాస్ రావచ్చు అని ఎస్టిమేట్ చేశారు నాన్న. వెరీ గుడ్. వెస్టింగ్ పీరియడ్ ఎంతకాలం ఏంటి? 3 years. లాస్ట్ బి రికగ్నైజ్డ్ టిల్ డేట్. బాబు మరి 3 yearsలో 1,68,000 అయితే ఈ రోజుకి 1 yearగా గడిచింది. మరి 1 yearకి 1,68,000లో ఎంత లాస్ రికగ్నైజ్ చేయాలి ఏంటి? ఎంత? 1,68,000 ఇంటూ 1/3 దట్ ఈక్వల్ టు ఎంత? 1,68,000 డివైడ్ బై 3 అంటే మనకి 56,000. ఓహో, అంటే ఈ రోజు దాకా 56,000 రికగ్నైజ్ చేయాలా? వెరీ గుడ్. లాస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్. ఇంతకుముందు ఏమన్నా లాస్ రికగ్నైజ్ చేసావా? లేదు. ఇదే ఫస్ట్ ఇయర్ వెస్టింగ్ పీరియడ్లో. ఇంతకుముందు ఏమి నేను రికగ్నైజ్ చెయ్యలేదు. నిల్. వెరీ గుడ్. లాస్ టు బి రికగ్నైజ్డ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. ఈ మైనస్ ఎఫ్. మొత్తం ఈ రోజు దాకా 56,000 రికగ్నైజ్ చేయాలి. ఈ రోజు దాకా నువ్వేమి రికగ్నైజ్ చేయలేదు, నిల్. కాబట్టి 56,000 మైనస్ నిల్. హౌ మచ్ ఇస్ దట్? 56,000. దట్స్ ఇట్. సెకండ్ ఇయర్కి నాన్న 31st March 2018కి వచ్చాం. ఇప్పుడు పరిస్థితి ఏంటో చెక్ చేద్దాం.
31st March 2019కి వచ్చాం నాన్న. ఇప్పుడు పరిస్థితి కంపెనీ ఎక్స్పెక్టేషన్ మారిపోయింది. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ 130 crores రావచ్చు అనుకుంటుంది. 130 crores అయితే అప్పుడు ఇవ్వాల్సింది మనం ఒక్కొక్కరికి చివరిలో 45 ఆప్షన్స్. ఎస్టిమేషన్ మారిపోయింది. అలాగే 280 కాదట, వెస్టింగ్ పీరియడ్ చివరికి 270 ఎంప్లాయీసే ఉంటారని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్ రివైజ్ అయింది. సో 31st March 2019కి వచ్చేసరికి చివరికి వెళ్ళేసరికి 280 ఉండరు, 270 ఎంప్లాయీసే ఉంటారు. అలాగే మన ప్రాఫిట్ ఏమో 130 crores రావచ్చు అని యావరేజ్గా. 130 crores అంటే ఈ 270 ఎంప్లాయీస్కి మనం ఒక్కొక్కరికి 45 ఆప్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. 45 ఆప్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తుంది? 270 into 45 12,150 ఆప్షన్స్ నేను ఇవ్వాల్సి రావచ్చు అని మళ్ళీ రీఎస్టిమేట్ చేశారు. వెరీ గుడ్. ఆప్షన్ ప్రైస్ ఏమి మారుతుందా మనకి? వాడు ఇచ్చేసాడు, ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఇచ్చేసాడు మనకి. హౌ మచ్ ఇస్ దట్? 20 rupees. దాంట్లో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఎంత అవుతుందన్న దీని ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం? సో 12,150 into 20. 12,150 into 20. హౌ మచ్ ఇస్ దట్? 2,40,000. 2,43,000. రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం నాన్న మూడేళ్ళు రికగ్నైజ్ చేయాల్సిన పాసిబుల్ లాస్ మనకి 2,43,000 వచ్చింది. వెరీ గుడ్. వెస్టింగ్ పీరియడ్ ఎంతకాలం ఏంటి? 3 years. 3 years. వెరీ గుడ్. మరి 2,43,000 3 yearsలో అయితే ఇప్పుడు దాకా ఎంతకాలం గడిచిపోయింది? 2 years గడిచిపోయింది. ఈ 2,43,000లో ఇప్పటిదాకా ఎంత రికగ్నైజ్ చేసి ఉండాలి? 2,43,000 into 2/3. 1,62,000 ఈ రోజు దాకా నేను రికగ్నైజ్ చేసి ఉండాల్సింది. వెరీ గుడ్. అయితే ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? చేశాను. ఇంతకుముందు ఎంత? 56,000 ఆల్రెడీ రికగ్నైజ్ చేశాను ప్రీవియస్ ఇయర్లో. వెరీ గుడ్. మరి 1,62,000లో నుంచి ఈ 56,000ని లెస్ చేసేసాయి. 56,000. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత ఉందన్న మనకి ఇప్పుడు? సరే నాన్న, ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఎంత నాన్న? 56,000. సో ఆ డిఫరెన్స్ మనకి ఎంత ఉంది? ఇంకా 1,06,000. ఈ 1,06,000 ఇప్పుడు 31st March 2019కి వీళ్ళు రికగ్నైజ్ చెయ్యాలి. ఓకే నాన్న, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నాన్న థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. ఇంకా యాక్చువల్ తెలుసుగా మనకి వెస్టింగ్ డేట్ అదే కదా. ఆ రోజు యాక్చువల్గా తెలిసిపోయిందన్న మనకి. ద కంపెనీ అండ్ 128 crores. 128 crores అంటే సేమ్ నా ఇదే స్లాబ్ మనకి 45 ఆప్షన్స్ ఇవ్వాలి మనం ఒక్కొక్కరికి. ఓకే, ఉన్న వాళ్ళందరికీ. అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంటైటిల్ టు ఆప్షన్స్ ఆ రోజుకి యాక్చువల్గా 275 ఉన్నారు. ఇక ఆ రోజు గొడవ లేదు నాన్న, ఎస్టిమేషన్స్ కాదు, యాక్చువల్ బేసిస్ మీద వెళ్ళిపోతాం. ఆ రోజు ఉన్నదేమో 275 ఎంప్లాయీస్ ఉన్నారు నాన్న. ఒక్కొక్కరికి 45 ఆప్షన్స్ ఇవ్వవలసి వచ్చింది. సో 275 into 45. హౌ మచ్ ఇస్ దట్? 12,375. ఓకే నాన్న, వెరీ గుడ్. అయితే మిగతా నాన్న ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఏమీ మార్పు లేదు, అది 20 రూపీసే. అయితే మరి ఇప్పుడు 12,375 ఆప్షన్స్ వెస్ట్ అయ్యాయి నాన్న. వాళ్ళ మీద నాకు యాక్చువల్గా ఇప్పుడు 20 రూపీస్ నేను బేర్ చేయాలి. అంటే 2,47,500 వచ్చింది నాన్న. ఇది 12,375 into 20. వెస్టింగ్ పీరియడ్లో ఏ మార్పు లేదు నాన్న, ఇది 3 years. 3 years. మరి ఈ 2,47,500 ఎంతకాలం రికగ్నైజ్ చేయాలి? 3 yearsలో. అంటే ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చా కాబట్టి టోటల్ రికగ్నైజ్ చేయవలసిందే. 2,47,500 into 3/3 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, అన్నిట్లో అట్లా వస్తున్నాం కాబట్టి చూపించడం కోసం వేసాం నాన్న. చివరికి వచ్చేసామని చెప్పడానికి. దట్ ఈక్వల్ టు 2,47,500. ఆల్రెడీ ఏమన్నా రికగ్నైజ్ చేసావా? ప్రీవియస్ ఇయర్లో 1,06,000, అంతకుముందు 56,000, మొత్తం కలిపి 1,62,000 రికగ్నైజ్ చేశాను ఆల్రెడీ. 1,62,000ని రికగ్నైజ్ చేశాను. అది పోతే నాన్న డిఫరెన్స్ ఇంకా 85,500. దిస్ ఈస్ ది ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్ డ్యూరింగ్ 31st March 2020 ఆన్ 31st March 2020 లేదా డ్యూరింగ్ 1920. ఓకే నాన్న, ఇక్కడ దాకా ఒకసారి దీన్ని కాపీ చేయండి నాన్న. మీరు అనుకుంటా చేయండి నాన్న ఒకసారి. సో
సో ఎప్పుడైనా సరేనా వెస్టింగ్ పీరియడ్లో కనుక ఆప్షన్స్ ల్యాప్స్ అయినా లేదా ఎస్టిమేషన్స్ మారిపోయినా వెస్టింగ్ పీరియడ్లో అటువంటిప్పుడు నాన్న ఈ టేబుల్ వేసుకుంటే కన్ఫ్యూజన్స్ ఉండవు మనకి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వెస్టింగ్ పీరియడ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎస్టిమేషన్స్ ఏమన్నా మారుతూ ఉన్నా, అలాగే వెస్టింగ్ పీరియడ్లో ఏమన్నా ఆప్షన్స్ ల్యాప్స్ అయ్యాయని చెప్పినా, అంటే అన్వెస్టెడ్ అండ్ ల్యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా వెంటనే టేబుల్ వేసుకోండి నాన్న. ప్రాబ్లం ఇంకా మనకు తప్పు అయ్యే ఛాన్సే ఉండదు. అయితే ప్రాబ్లం ఇక్కడితో అయిపోలేదు నాన్న, ఇంకో చిన్న పదం అడిగాడు. ఏమని అడిగాడు? అండ్ కంప్యూట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ పర్ఫీటెడ్. వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ పర్ఫీటెడ్ రాయనా, అది కూడా రాయనా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ forfeited. నాన్న forfeited అంటే నాన్న దట్ ఈస్ vested and lapsed. వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి అప్పుడు క్యాన్సిల్ అయిపోతే వాటిని ఫర్ఫీచర్ అంటాం. ఓకే నాన్న. ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఎంప్లాయీస్ నాన్న? మొత్తం 275 ఎంప్లాయీస్ ఉంటే వాటిల్లో నాన్న 265 ఎక్సర్సైజ్ చేసుకున్నారు, అంటే 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత నాన్న ఎలిజిబిలిటీ వచ్చింది? మనకి 45 ఆప్షన్స్ ఎలిజిబిలిటీ వచ్చింది. ఒక్కొక్క దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఏంటి? 20 రూపీస్. సో దట్ ఈక్వల్ టు 10 into 45, 450 into 20. హౌ మచ్ ఇస్ దట్ నాన్న? రూపీస్ 9,000. రూపీస్ 9,000. ఇది కూడా రాసుకున్నాను ఒకసారి. క్లియర్ నాన్న? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ప్రాబ్లం నెంబర్ 7. ఇది ఆర్టీపీ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. At the beginning of year 1, an enterprise grants 10,000 stock options to a senior executive. ఒక్కడికే నాన్న, ఇక్కడ ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కాదు, ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్కే 10,000 స్టాక్ ఆప్షన్స్ని గ్రాంట్ చేశాం. గ్రాంటెడ్ ఎట్ ఇయర్ బిగినింగ్ నాన్న, ఫస్ట్ ఇయర్. కండిషనల్ అపాన్ ద ఎగ్జిక్యూటివ్ రిమైనింగ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 3. కండిషన్ ఏమైనా పెట్టాం? సర్వీస్ కండిషన్ ఒకటి పెట్టాం. 3 years నువ్వు మా దగ్గరే ఉన్నట్లయితే నీకు 10,000 ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకునేటటువంటి రైట్ వస్తుంది అని చెప్పాం. వెరీ గుడ్. ద ఎక్సర్సైజ్ ప్రైస్ ఈజ్ రూపీస్ 40. బాబు ఈ 10,000 ఆప్షన్స్ బట్టి నువ్వు షేర్స్ కొనుక్కోవాలంటే ఒక్కొక్క దానికి 40 రూపీస్ పే చేయాలి. హౌఎవర్ అంటే ఇది జాగ్రత్తగా ఉన్నాను. హౌఎవర్ ద ఎక్సర్సైజ్ ప్రైస్ డ్రాప్స్ టు 30. కానీ నీకు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాం. నువ్వు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కదా, మామూలుగా అయితే 40 రూపీస్ పే చేయాలి. కానీ 30 రూపీస్ పే చేసే ఛాన్స్ కూడా ఒకటి నీకు ఇస్తున్నాం. ఎప్పుడట? ఇఫ్ the earnings of the enterprise increase by at least an average of 10% per year over the 3-year period. మరి నువ్వు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కదా, 40 రూపాయలకి ఇచ్చాం. ఇదే కాకుండా ఇంకా నిన్ను మోటివేట్ చేయడానికి ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాం. 40 రూపాయలు అక్కర్లా, 30 రూపీస్ ఇస్తే సరిపోతుంది. కానీ అప్పుడు ఏం కావాలో తెలుసా? ఇంకొక కండిషన్ ఫుల్ఫిల్ కావాలి. యావరేజ్గా ఫస్ట్ ఇయర్లో 10% రావాలి మనకి, దాని మీద సెకండ్ ఇయర్లో ఒక 10% పెరగాలి. అంటే సెకండ్ ఇయర్లో ఎంత రావాలి నాన్న? సో 10% ఇంటూ 110% అంటే 11.1% సెకండ్ ఇయర్లో రావాలి. ఓకే నాన్న? దాని మీద మళ్ళీ మనకి ఇంకొక 110% థర్డ్ ఇయర్లో మళ్ళీ ఎంత? అప్పుడు మనకి 12.21% రావాలి. ఇలా కనుక వచ్చినట్లయితే అంటే ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంటే ఫస్ట్ ఇయర్ 10%, దాని మీద సెకండ్ ఇయర్లో ఒక 10% ఇంక్రీజ్ అవటం అంటే 1% ఇంక్రీజ్ అవటం. ఓకే నాన్న? అంటే 11 అయింది అక్కడికి మనకి. మళ్ళీ దాని మీద 11% మీద ఇంకొక 10% అంటే ఎంత? 1.1. నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది అనుకున్నాను. అలా ఇంక్రీజ్ కనుక చేస్తూ వస్తే అట్లా ప్రాఫిట్స్ కనుక పెరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు 40 రూపీస్ ఇవ్వక్కర్లేదట. ఎంత ఇస్తే చాలట నాన్న? 30 రూపీసే. కానీ అప్పుడు కంపెనీ బేర్ చేయాల్సింది పెరుగుతుంది. 40 రూపీస్ వచ్చే బదులు 30 రూపీస్లే వస్తున్నాయంటే కంపెనీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్స్ట్రా లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఆన్ ది గ్రాంట్ డేట్ ద ఎంటర్ప్రైజ్ ఎస్టిమేట్స్ దట్, ఫస్ట్ మరి ఎస్టిమేట్ చేయాలి కదా నాన్న, దట్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది స్టాక్ ఆప్షన్స్ విత్ ది ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ రూపీస్ 30 ఈజ్ 16 per ఆప్షన్. బాబు ఎక్సైజ్ ప్రైస్ కనుక 30 రూపాయలు ఉన్నట్లయితే మనం బేర్ చేయాల్సిన 16 రూపీస్ ఆప్షన్ యొక్క ఫెయిర్ వాల్యూ అనుకున్నారు. అవునా కదా నాన్న? వాళ్ళు ఎస్టిమేట్ చేశారు ఫెయిర్ వాల్యూని.
ఇఫ్ ది ఎక్సర్సైజ్ ప్రైస్ ఈజ్ 40, ఒకవేళ 40 రూపాయలు కనుక మనకు వచ్చేటట్లయితే ద ఎంటర్ప్రైజ్ ఎస్టిమేట్స్ దట్ స్టాక్ ఆప్షన్స్ హ్యావ్ ఏ ఫెయిర్ వాల్యూ ఆఫ్ 12 per ఆప్షనే. అప్పుడు మనం బేర్ చేయాల్సింది 12 రూపీసే అని చెప్పి ఎస్టిమేట్ చేసింది. అంటే నాన్న ఒకవేళ వాడు కనుక 40 రూపీస్ పే చేసేటట్లయితే మనకి అప్పుడు మనం బేర్ చేయాల్సింది ఒక్కొక్క ఆప్షన్ యొక్క ఫేర్ వాల్యూ మనం బేర్ చేయాల్సింది 12 రూపాయలే అని ఎస్టిమేట్ చేశారు నాన్న. వాళ్ళు ఎలా ఎస్టిమేట్ చేశారంటే చెప్పాను కదా, ఆప్షన్ ప్రైసింగ్ మోడల్స్ ఏవో ఉన్నాయి వాటి ప్రకారం ఎస్టిమేట్ చేశారు. అలా కాకుండా వాడు మనకి పే చేసేది 30 రూపీసే అనుకున్నానా, అప్పుడు మనం బేర్ చేయాల్సింది ఇంకా పెరుగుతుంది, కొంచెం వాడి నుంచి తక్కువ వస్తుంది కాబట్టి మనం బేర్ చేయాల్సింది 16 రూపీస్ అట నాన్న. వాళ్ళే చెప్పేశారు. ఇజ్ ఇట్ క్లియర్? అంటే వాడు 30 రూపీస్ కనుక పే చేసేటట్లయితే మన లాస్ ఏమో 16 రూపీస్ అవుతుంది. అలా కాకుండా వాడు 40 రూపీస్ పే చేసే ఛాన్స్ ఉన్నట్లయితే మన లాస్ ఏమో 12 రూపీస్ అవుతుంది. మన లాస్ అప్పుడు కొంత తగ్గుతుంది. ఓకే సార్, డిఫరెన్స్ 10 రూపీస్ ఉంది కదా, మరి ఇక్కడ డిఫరెన్స్ 4 రూపీస్ వచ్చింది కదా అని చెప్పి అవి ఎప్పుడు ఆలోచించకండి నాన్న. ఆ ప్రైసెస్ అన్ని కూడా ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ ప్రకారం తీసుకుంటూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. డ్యూరింగ్ ఇయర్ 1 నాన్న, ఇయర్ 1లో ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ 12%, వెరీ గుడ్. 10% దాటింది మనకి, వెరీ గుడ్. అండ్ ది ఎంటర్ప్రైజ్ ఎక్స్పెక్ట్స్ దట్ ఎర్నింగ్స్ విల్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఎట్ దిస్ రేట్ ఓవర్ ద నెక్స్ట్ 2 years. అలాగే నాన్న నెక్స్ట్ 2 years లో కూడా మనకి 10% చొప్పున ఇట్లాగే పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. అంటే ఇయర్ 1కి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఎర్నింగ్స్కి మనం కండిషన్ ఒకటి పెట్టాం కదా, ఎవ్రీ ఇయర్ 10% పెరగాలి అని చెప్పి, అది ఫుల్ఫిల్ అవుతుంది అని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. ఒకవేళ అది ఫుల్ఫిల్ అయ్యిందే అనుకోండి నాన్న, అప్పుడు వాడు ఎంత పే చేస్తాడు? 40 పే చేయడు. ఎంత పే చేస్తాడు? 30 పే చేస్తాడు. వాడు 30 పే చేశాడే అనుకోండి, అప్పుడు మనకి ఎంత లాస్ వస్తుంది? మనకి 16 రూపీస్ లాస్ వస్తుంది మనకి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? హౌ మచ్ ఇస్ దట్? 30 పే చేస్తే మనకు వచ్చే లాస్ 16 రూపీస్. నెక్స్ట్, ద ఎంటర్ప్రైజ్ therefore expects that the earnings target will be achieved and hence the stock options will have an exercise price of ₹30 అనుకుంటున్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ అది, అట్లా జరగాలని రూల్ ఏం లేదు. డ్యూరింగ్ ఇయర్ 2 నాన్న, సెకండ్ ఇయర్లో ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇస్ 13%, వెరీ గుడ్, పెరిగిందన్న. సెకండ్ ఇయర్ లాస్లో మనకి ఫస్ట్ ఇయర్ 10%, దాని మీద అట్లీస్ట్ మినిమం ఇంకో 10%, అంటే 11% సరిపోతుంది. కానీ ఎంత ఉంది ఇక్కడ? 13% ఉంది సెకండ్ ఇయర్ కూడా, వెరీ గుడ్. అండ్ ది ఎంటర్ప్రైజ్ కంటిన్యూస్ టు ఎక్స్పెక్ట్ దట్ ద ఎర్నింగ్స్ టార్గెట్ విల్ బి అచీవ్డ్. ఇట్లాగే పెరుగుతూ పోతుంది గ్యారంటీగా అని కంపెనీ అనుకుంటుంది. డ్యూరింగ్ ఇయర్ 3, ఇక లాస్ట్ ఇయర్కి వచ్చేసాం. ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇస్ ఓన్లీ 3%, బోల్తా పడింది ఇక్కడ. ఓకే, ఫస్ట్ 2 years బాగానే ఉంది కదా అన్న, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3%. అంటే ఇప్పుడు ఆ ఎర్నింగ్స్ కండిషన్ ఏదైతే పెట్టాడో అది థర్డ్ ఇయర్కి యాక్చువల్గా ఫుల్ఫిల్ కాలేదు. ఫుల్ఫిల్ కాలేదంటే ఇప్పుడు వాడు ఖచ్చితంగా మనకి పే చేయాల్సి 30 రూపాయలు కాదు, ఎంత పే చేయాలి? 40 రూపీస్ పే చేయాలి. వాడు 40 రూపీస్ పే చేయాల్సి వస్తే మనకి యాక్చువల్ లాస్ ఇప్పుడు 16 రూపీస్ కాదు నాన్న, 12 రూపీసే. ఓకే, వెరీ గుడ్. And therefore the earnings target was not achieved. The executive completes 3 years of service. పాపం 3 years సర్వీస్ చేశాడు, వెరీ గుడ్. అంటే వాడికి 10,000 ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ పెర్ఫార్మెన్స్ కండిషన్, ఎర్నింగ్స్ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి నాన్న ఇవ్వాల్సింది 30 రూపాయలు కాదు, తను ఇవ్వాల్సింది 40 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మనకి. ఓకే, and therefore satisfies the service condition. Because the earnings target was not achieved, 10,000 vested stock options have an exercise price of 40. Calculate the amount to be charged to P&L account every year on account of compensation expenses. చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా నాన్న, ఈ వెస్టింగ్ పీరియడ్లో ఆప్షన్స్ ల్యాప్స్ అయ్యాయని చెప్పినా, లేదా వెస్టింగ్ పీరియడ్లో కనుక ఎస్టిమేషన్స్ రివైజ్ అవుతూ ఉన్నా కూడా, అటువంటి సందర్భాల్లో నన్ను ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ దాన్ని మారిన యాక్చువల్ డిఫరెన్స్ వస్తున్నా కూడా మనకి టేబుల్ వేయటం ప్రిఫరబుల్. ఓకే, చూద్దాం. ఇందాక టేబుల్ వేసాం కదా, అదే వేద్దాం సేమ్. ఇలా మీరు రాసేసిన టేబుల్ డ్రా చేయండి మీరు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇయర్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్డ్, దాంట్లో ఏ మార్పు లేదు నాన్న. మనకి ఎన్నవి 10,000 ఆప్షన్స్ దానికి వెస్ట్ అవుతాయని అనుకుంటున్నారు ఫస్ట్ ఇయర్లో.
ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నాన్న, ఇది సెకండ్ ఇయర్ నాన్న, థర్డ్ ఇయర్. సో 10,000 ఆప్షన్స్ అనే అనుకుంటున్నాం. వాల్యూ ఆఫ్ ఆప్షన్ పర్ షేర్, ఆ రోజు నాన్న మనకి ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంత 12% వచ్చింది ప్రాఫిట్. అలాగే ఆ ఎర్నింగ్స్ కండిషన్ కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది 3 ఇయర్స్లో అని మనం ఎస్టిమేషన్ వేసాం. మరి ఎర్నింగ్స్ కండిషన్ కనుక సాటిస్ఫై అయ్యేటట్లయితే అటువంటిప్పుడు తను మనకి పే చేసేది 30 రూపీసే. తను కనుక మనం 30 రూపీసే పే చేస్తే అప్పుడు వాల్యూ ఆఫ్ ది ఆప్షన్ అన్నది 16 రూపీస్ అని చెప్పి అనుకున్నాం. సో అప్పుడు ఎంత అవుతుందన్న ఇక్కడ ఇది 16 రూపీస్ అవుతుంది. ఓకే, వాల్యూ ఆఫ్ ది ఆప్షన్. టోటల్ ఎక్స్పెక్టెడ్ లాస్ 10,000 ఇంటూ 16, మొత్తం ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు? 1,60,000. ఓకే, వెస్టింగ్ పీరియడ్ ఎంతకాలం నానా? 3 ఇయర్స్. లాస్ట్ టు బి రికగ్నైజ్డ్ టిల్ డేట్, ఈ 1,60,000 ఏం చేస్తాం మనం 3 ఇయర్స్లో? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చావు కదా, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ దాకా ఎంత మనకి? ఫాస్ట్గా 1,60,000 ఇంటూ 1/3. సో 53,333. లాస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ లేదయ్యా, ఇదే ఫస్ట్ ఇయర్ నిల్. సో లాస్ట్ టు బి రికగ్నైజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆర్ డ్యూరింగ్ కరెంట్ ఇయర్ ఎంత అన్న? 53,333 రికగ్నైజ్ చేయాలి. ఏమీ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి అమౌంట్ 53,333. సెకండ్ ఇయర్కి వచ్చాం నాన్న. సెకండ్ ఇయర్ ఎండింగ్లో కూడా నాన్న నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సర్సైజ్లో ఎటువంటి మార్పు లేదు. హౌ మచ్ ఈస్ దట్? 10,000. వాల్యూ ఆఫ్ ఆప్షన్ సెకండ్ ఇయర్లో కూడా నాన్న మనకి 13% వచ్చింది. సెకండ్ ఇయర్ ఎండింగ్లో కూడా ఏమనుకున్నారు? పెర్ఫార్మెన్స్ టార్గెట్ అచీవ్ అవుతుంది అని అనుకున్నారు. పెర్ఫార్మెన్స్ టార్గెట్ అచీవ్ అయ్యేటట్లయితే వాడు మనకి పే చేసేది 30 రూపాయలే. అప్పుడు మనం లాస్ ఎంత అవుతుంది? ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ 16 రూపీస్ అని ఆ రోజు కూడా అదే ఒపీనియన్. సో ఎంతనా ఇది 16. సో ఇక్కడ కూడా ఏమీ మార్పు రాలా, 1,60,000 అదే ఎస్టిమేషన్ మీద వెళ్ళిపోయారు. 3 ఇయర్స్. సో లాస్ట్ బి రికగ్నైజ్డ్ నాన్న 1,60,000. ఇక్కడికి 2 ఇయర్స్ కనుక ఆల్రెడీ 2 ఇయర్స్ గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు దాకా మనం రికగ్నైజ్ చేయాల్సింది 2/3 నాన్న. అంటే హౌ మచ్ ఈస్ దట్? 1,06,667. ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? రికగ్నైజ్ చేసా ప్రీవియస్ ఇయర్లో. హౌ మచ్ ఈస్ దట్? 53,333. వెరీ గుడ్. ఇప్పుడు ఎంత రికగ్నైజ్ చేయాలి? రిమైనింగ్ నాన్న 1,06,667 మైనస్ 53,333. హౌ మచ్ ఈస్ దట్? 53,334. ఓకే, థర్డ్ ఇయర్కి వచ్చాం నాన్న. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్సైజ్డ్, వాటిలో యాక్చువల్గా ఆ రోజుకి తెలిసిపోయింది మనకి వాడికి 3 ఇయర్స్ ఉన్నాడు, 10,000 ఆప్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు, 10,000. మరి చివరిలో యాక్చువల్గా మన ఫేర్ వాల్యూ ఆప్షన్ ఎంత అయిపోయిందన్న? ఈ చివరికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్లో 3% ఉంది మనకి ఎర్నింగ్స్. అంటే ఎర్నింగ్స్ టార్గెట్ అచీవ్ కాలేదు కాబట్టి 3 ఇయర్స్ ఉన్నా కూడా తను మనకి ఇప్పుడు 30 రూపీస్ కాదు ఇవ్వాల్సింది 40 రూపీస్. తను 40 రూపీస్ ఇచ్చేటట్లయితే అప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఎంత అని చెప్పానన్నా? 12 అని చెప్పాడు. ఓకేనా? హౌ మచ్ ఈస్ దట్? 12. ఓకే, 12. ఇప్పుడు ఎంత అన్న మనకి యాక్చువల్గా? ఇప్పుడు మన యాక్చువల్ లాస్ ఇప్పుడు 10,000 ఇంటూ 12 రూపీసే మనకి లాస్ అయింది. హౌ మచ్ ఈస్ దట్? 1,20,000. వెస్టింగ్ పీరియడ్లో ఎటువంటి మార్పు లేదు, 3 ఇయర్స్. ఈ 1,20,000 ఎంతకాలం రికగ్నైజ్ చేయాలి? 3 ఇయర్స్ నాన్న. ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి వచ్చేసాం. 1,20,000 అని రాసినా పర్లేదు, ఇంటూ 3/3 అని రాసినా పర్లేదు. దట్ ఈక్వల్ టు 1,20,000. ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? చేశాను. ఇంత 3 సంవత్సరంలో 53,333 అలాగే 53,333 2 సంవత్సరాలు కలుపుకొని రికగ్నైజ్ చేసింది 1,06,667. మరి ఇప్పుడు ఆ డిఫరెన్స్ నాన్న ఇంకెంతైతే ఉందో ఆ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 13,333 ఇస్ టు బి రికగ్నైజ్డ్ డ్యూరింగ్ థర్డ్ ఇయర్. దట్స్ ఇట్. ఓకేనా? ఒకసారి దీన్ని కూడా నన్ను కాపీ చేయండి.
సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న, ఓకేనా. ఇక్కడి నుంచి ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంటే నాన్న, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి మనం. ఓకే, 8th ప్రాబ్లం. నువ్వు ప్రాబ్లం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత సింపుల్గా నీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఎనాలిసిస్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రాబ్లం నెంబర్ 8 నాన్న. శివ లిమిటెడ్ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటంట? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 2500 ఎంప్లాయీస్. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు బి గ్రాంటెడ్ టు ఈచ్ ఎంప్లాయీ. ఒక్కొక్కరికి నాన్న 500 ఆప్షన్స్ ఇస్తారట. అలాగా 2500 ఎంప్లాయీస్ ఉన్నారు. వెస్టింగ్ పీరియడ్ 4 years. 4 years అంటున్నాను వెస్టింగ్ పీరియడ్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఫుల్ఫిల్ ది వెస్టింగ్ కండిషన్స్ అదర్ దెన్ మార్కెట్ కండిషన్స్. నానా ఈ వెస్టింగ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి కదా మనకి, ఏ కండిషన్స్ చెప్పాల, సర్వీస్ కండిషనా, పెర్ఫార్మెన్స్ కండిషన్ ఏమో చెప్పలేదు, కానీ వెస్టింగ్ కండిషన్స్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఫుల్ఫిల్ చేయకపోవడానికి పాసిబిలిటీ ఉందో అని ఎస్టిమేట్ చేశారు. ఏమి చెప్పకపోతే ఏ రోజు ఎస్టిమేషన్ అంతా కూడా గ్రాంట్ డేట్ రోజే, అంటే బిగినింగ్లోనే వెస్టింగ్ కండిషన్ ఏంటో చెప్పలా మనకి, సర్వీస్ కండిషన్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కండిషన్ కావచ్చు. కానీ ఆ వెస్టింగ్ కండిషన్ని ఎంప్లాయీస్ పెర్ఫామ్ చేయకపోవటానికి ఎలా పాసిబిలిటీ ఉందో వీళ్ళు స్టార్టింగ్లోనే ఎస్టిమేట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఇయర్లో అంటే నాన్న 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయకపోవచ్చు అన్నారు. అంటే 2500 ఎంప్లాయీస్ ఉన్నారు నాన్న, వాళ్ళు 20% ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి సాటిస్ఫై చేయకపోవచ్చు. అంటే వాళ్ళకి సంబంధించి ల్యాబ్స్ అయిపోతాయి, అన్వెస్టెడ్ ల్యాబ్స్. 2500 into 20% ఎంత మనకి 500. సో 2500లో ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు 2000 ఉంటారు, 500 వెళ్ళిపోయి అనుకున్నారు. సెకండ్ ఇయర్కి నాన్న ఆ మిగిలిన వాళ్ళు మళ్ళీ ఒక 15% ఫుల్ఫిల్ చేయకపోవడానికి ఛాన్స్ ఉందట. ఓహో, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ 2000లో 15% నాన్న, 2000 into 15% అంటే మనకి 300 మళ్ళీ ఎలిజిబిలిటీ కాకుండా పోతారు. అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కి 1700 మిగులుతారు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగే థర్డ్ ఇయర్లో ఆ మిగిలిన వాళ్ళు మళ్ళీ ఇంకొక 10% ఎలిజిబుల్ కాకుండా వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ కాకుండా పోతుంది అనుకుంటున్నారు. ఓకే, అంటే మళ్ళీ నాన్న 1700 into 10% అంటే 170. దాన్ని కూడా 170 కూడా తీసేస్తే 1530. ఆ 1530లో అట మళ్ళీ ఫోర్త్ ఇయర్లో ఇంకొక 10% ఫుల్ఫిల్ చేయకపోవచ్చు అని ఎస్టిమేట్ వేస్తున్నారు. 1530లో ఒక 10% అంటే 153 నాన్న. 1530 మైనస్ 153 అంటే చివరికి నాన్న వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఈరోజు ఏమనుకున్నారంటే గ్రాంట్ చేసిన రోజు 2500 మంది ఉన్నారయ్యా. ఫోర్త్ ఇయర్ చివరికి వెళ్ళేసరికి వీళ్ళల్లో ఎలిజిబుల్ అయ్యేది కేవలం 1377. ఈ 2500 మందిలో ఫస్ట్ ఇయర్లో ఒక 20% ఎలిజిబుల్ కాకుండా పోతారు. ఆ మిగిలిన వాళ్ళలో సెకండ్ ఇయర్ ఇంకొక 15% ఎలిజిబుల్ కాకుండా పోతారు. ఆ మిగిలిన వాళ్ళలో థర్డ్ ఇయర్లో ఇంకొక 10% ఎలిజిబుల్ కాకుండా పోతారు. ఆ మిగిలిన వాళ్ళలో ఇంకొక 10% ఎలిజిబుల్ కాకుండా పోయి చివరికి ఈ వెస్టింగ్ పీరియడ్ చివరికి ఫోర్త్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 1377 ఎంప్లాయీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది, ఎక్సైజ్ చేస్తున్న రైట్ వస్తుంది, వెస్ట్ అవుతాయి అని వీళ్ళు ఎస్టిమేషన్ చేశారు. అలాగే జరగాలని రూల్ లేదు, బట్ వాళ్ళ ఎస్టిమేషన్ అది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న, ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ పర్ షేర్ ఇచ్చేసారు నాన్న. ఫేర్ వాల్యూ 5 రూపీస్ ఫేర్ వాల్యూ ఇచ్చేసారు. ఈ ఎక్సర్సైజ్ ప్రైస్ 50 రూపీస్ అట నాన్న. ఈ ఎక్సర్సైజ్ పీరియడ్ నాన్న 3 years ఇచ్చారు. అంటే వెస్ట్ అయిన తర్వాత నుంచి 3 years అన్నాను, ఎప్పుడైతే వెస్ట్ అవుతుందో అక్కడి నుంచి 3 years. ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ నాన్న 10 రూపీస్ ఇచ్చారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఇట్ హ్యాస్ బీన్ రీఎస్టిమేటెడ్. అంటే నాన్న థర్డ్ ఇయర్లో రీఎస్టిమేషన్ జరిగింది అని చెప్పాడంటే స్టార్టింగ్ వాళ్ళు ఏమనుకున్నారు, 2500లో కొంతమంది ఎలిజిబిలిటీ కాకుండా పోయి చివరికి 1377 ఉంటారని చెప్పి ఎస్టిమేషన్ చేశారు బిగినింగ్లో. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు అనుకున్న విధంగానే ఉంది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కూడా 1377కే వెస్ట్ అవుతాయి అనుకున్నారు. సెకండ్ ఇయర్ ఎండింగ్ కూడా ఎటువంటి మార్పు లేదు, 1377కే అవన్నీ వెస్ట్ అవుతాయి అనుకుంటున్నారు. ఎందుకంటే సెకండ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్లో కానీ రీఎస్టిమేషన్ రేట్ ఎక్కడా చెప్పలా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ నాన్న, థర్డ్ ఇయర్ చివరికి వచ్చేసరికి రీఎస్టిమేట్ చేశారట. ఏం జరిగిందో చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ రీఎస్టిమేటెడ్ దట్ ఆల్ వెస్టింగ్ కండిషన్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అండ్ నో అదర్ ఫర్దర్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆప్షన్స్ టు వెస్ట్. విచిత్రంగా వాళ్ళు ఏమనుకున్నారంటే బిగినింగ్లో మనం వెస్టింగ్ కండిషన్స్ చెప్తున్నాము, అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి 4 ఏళ్ళు పడుతుంది అనుకున్నారట. ఫస్ట్ ఇయర్లో కూడా అలాగే ఉంది, 4 ఏళ్ళు పడుతుందని అనుకున్నారు. సెకండ్ ఇయర్లో కూడా అలాగే అనుకున్నారు.
కానీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నాన్న అనుకోకుండా ఏం జరిగిందయ్యా అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ వెస్టింగ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి 4 సంవత్సరాలు తీసుకోలేదట, 3 సంవత్సరాల్లోనే ఫుల్ఫిల్ చేశారట. ఆ సంగతి మనకి ఎప్పుడు తెలిసింది? థర్డ్ ఇయర్ ఎండింగ్ లో తెలిసిందన్న. అప్పుడు దాకా మనకి తెలియలేదు. అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్కే వెస్ట్ అయిపోయాయి. ఫస్ట్ ఇయర్లో ఏమనుకున్నాం? వెస్టింగ్ పీరియడ్ 4 ఇయర్స్ ఉంటుంది అనుకున్నాం. సెకండ్ ఇయర్ ఎండింగ్ లో కూడా 4 ఇయర్సే ఉంటుంది అనుకున్నాం. థర్డ్ ఇయర్ ఎండింగ్ లో కూడా మనం జాగ్రత్తగా చూస్తే అనుకోకుండా కండిషన్స్ అప్పుడే ఫుల్ఫిల్ అయ్యాయి. ఇవేమి సర్వీస్ కండిషన్ అని చెప్పలేదు కదా నాన్న, ఏ కండిషన్సో మనకి చెప్పలా. కానీ థర్డ్ ఇయర్ ఎండింగ్ కి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేసారట. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్ లో మళ్ళీ నువ్వు వెస్టింగ్ పీరియడ్ అని చెప్పి 4 ఇయర్స్ రాయకూడదు నాన్న, థర్డ్ ఇయర్కే వెస్ట్ అయిపోతున్నాయి కాబట్టి అక్కడికి వెస్టింగ్ పీరియడ్ మనకి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అనే తీసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? ఇంకేమన్నారో చూద్దాం. అండ్ 600 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్. మరి వెస్టైన్ దగ్గర నుంచి ఎక్సైజ్ పీరియడ్ 3 ఇయర్స్ అన్నాం కదా నాన్న. సో ఆ వెస్టైన్ వాళ్ళలో అంటే నాన్న 600 ఎంప్లాయీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్ ఎక్సైజ్ చేసుకున్నారట. 800 ఎంప్లాయీస్ ఎక్సైజ్ దేర్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్. ఇంకొక 800 మంది ఎండ్ ఆఫ్ 5th ఇయర్ లో ఎక్సైజ్ చేసుకున్నారు. అండ్ 100 ఎంప్లాయీస్ ఎక్సైజ్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6th ఇయర్. సో ఇంకొక 100 ఎంప్లాయీస్ ఏమో 6th ఇయర్ ఎండింగ్ లో చేశారు. రైట్ ఆఫ్ 30 ఎంప్లాయీస్ ఎక్స్పైర్ అన్ఎక్సర్సైజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 6th ఇయర్. ఒక 30 మంది కంటే నాన్న ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఎక్స్పైర్ అయిపోయాట. ఎక్సర్సైజ్ చేసుకోకుండా అంటే వెస్ట్ అయి ఉండాలి నాన్న. ఇవన్నీ వెస్టెడ్ అండ్ ల్యాప్స్డ్. అంటే నాన్న ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ ఇయర్ ఎండింగ్ కి ఎంతమందికి వెస్ట్ అయ్యాయి అన్న సంగతి ఇండైరెక్ట్ గా మనకి చెప్పాడు. ఎలా చెప్పినట్లు? 4th ఇయర్ లో 600 మంది ఎక్సర్సైజ్ చేసుకున్నారు అంటే వాళ్ళకి వెస్ట్ అయినట్టేగా, 600 మందికి వెస్ట్ అయ్యాయి. ప్లస్ 5th ఇయర్ లో మళ్ళీ ఒక 800 ఎంప్లాయీస్ ఏం చేశారట? ఎక్సర్సైజ్ చేసుకున్నారు. మరి వాళ్ళకి కూడా వెస్ట్ అయినట్లేగా, 600 ప్లస్ 800 1400. ప్లస్ 6th ఇయర్ లో మళ్ళీ ఇంకొక 100 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి వెస్ట్ అయినట్లేగా, 14 ప్లస్ 100 1500. అలాగే ఒక 30 మందికి అన్నాను 6th ఇయర్ లో వెస్ట్ అయినా కూడా అన్ఎక్సర్సైజ్ అండ్ ల్యాబ్స్ అయిపోయాయట. అంటే వాళ్ళకి వెస్ట్ అయినట్టే కదా ఆ 30 ఎంప్లాయీస్ కూడా. అంటే ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ కి వెస్ట్ అయ్యాయినా యాక్చువల్ గా థర్డ్ ఇయర్ ఎండింగ్ కి డైరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. థర్డ్ ఇయర్ ఎండింగ్ కి యాక్చువల్ గా వెస్ట్ అయింది ఎంతమందికి అయ్యా అంటే ఇప్పుడు 600 ప్లస్ 800 ప్లస్ 100 ప్లస్ 30 1530 ఎంప్లాయీస్ కి థర్డ్ ఇయర్ ఎండింగ్ కి ఏమైపోయాయి? వెస్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 1377 ఎంప్లాయీస్ వెస్ట్ అవుతాయి అనుకున్నారు. సెకండ్ ఇయర్ ఎండింగ్ లో 1377 ఎటువంటి మార్పు లేదు. కానీ థర్డ్ ఇయర్ అయ్యేసరికి వెస్ట్ అయిపోయాయి నాన్న. అవి ఎన్నో చెప్పలా యాక్చువల్గా ఎంతమందికి అన్న సంగతి ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎలా కనుక్కోవాలి మనం? థర్డ్ ఇయర్ ఎండింగ్ లో యాక్చువల్గా ఎప్పుడు కూడా చెప్పాను కదా, వెస్టింగ్ పీరియడ్ చివరికి వచ్చేసరికి యాక్చువల్స్ తీసుకోవాలి నాన్న మనం ఇక్కడ. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇక వెస్టింగ్ పీరియడ్ 4 ఇయర్స్ కాదు నాన్న, థర్డ్ ఇయర్ ఎండింగ్కి అందరికీ వెస్ట్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఇండైరెక్ట్ గా కనుక్కోవాలన్నా దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఏం తెలిసి ఉండాలి? ఎక్సర్సైజ్ చేసుకున్నారు అంటే అవన్నీ వెస్ట్ అయినవే. అలాగే వెస్ట్ అయ్యి కూడా అన్ఎక్సైజ్ అయితే ల్యాప్స్ అయిపోతే అవి కూడా వెస్ట్ అయినట్లే. మొత్తం మనకి ఇప్పుడు ఈ 1530 వెస్ట్ అయినట్లు. దానికి మించి ఈ ప్రాబ్లంలో ఏమీ లేదు నాన్న. ఓకే, నెక్స్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఫస్ట్ 3 ఇయర్స్ అంటున్నారు. ఓకే నాన్న, చూద్దాం రా నాన్న. టేబుల్ వెన్ యాజ్ యూజువల్ గా ప్రాబ్లం నెంబర్ 8. టేబుల్ వెన్ ఫస్ట్ వర్కింగ్ నోట్. ఇది మనకి ప్రతి ప్రాబ్లంకి వర్కింగ్ నోట్ కామన్ నాన్న మనకి. ఓకే, నాన్న దీన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ అని రాసుకున్నాను. బాగుంటుంది, టు బి వెస్టెడ్ అని రాసుకోండి. ఓకే, ఎక్సైజ్ అన్నా పర్లేదు కానీ దానికంటే ఇంకా బాగుంటుంది టు బి వెస్టెడ్ అంటే. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లం కూడా మార్చుకోండి అది. ఇప్పుడు చూడండి అన్న, జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. ఓకేనా అన్న, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్. వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఏమనుకున్నారు నాన్న? వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 2500 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళల్లో ఫస్ట్ ఇయర్లో 20% వెళ్ళిపోయి
80% మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళల్లో సెకండ్ ఇయర్లో ఇంకొక 15% వెళ్ళిపోయి 85% మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళల్లో మళ్ళీ ఇంకొక 10% వెళ్ళిపోయి థర్డ్ ఇయర్కి 90% మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళలో ఫోర్త్ ఇయర్లో ఇంకొక 10% వెళ్ళి చివరికి ఇంకొక 90% మిగులుతారు అని అనుకున్నారు. వీళ్ళందరికీ నాన్న అంటే 1377 ఎంప్లాయీస్ వచ్చారు మనకి. చివరికి మనం ఇందాక చూసాం కదా, వెరీ గుడ్. ఒక్కొక్కరికి ఎన్ని ఆప్షన్స్ నాన్న? 500 ఆప్షన్స్ అని చెప్పారు. ఒక్కొక్కరికి 500 ఆప్షన్స్ ఇక్కడ చెప్పారు చూడన్నా, 500 ఆప్షన్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి వెస్టెడ్ అంటే ఈ 1377 మందికి ఒక్కొక్కరికి 500 ఆప్షన్స్ చొప్పున్నాను. ఓకే, ఇంటూ 500 దట్ ఈక్వల్ టు ఎంతో చూడన్నా మనకి అది 1377 ఇంటూ 500 6,88,500. $6,88,500. ఓకే నాన్న. నెక్స్ట్ నాన్న, వాల్యూ ఆఫ్ ది ఆప్షన్ పర్ షేర్. ఫేర్ వాల్యూ ప్రాబ్లం ఇచ్చేసారు కదా, ఎంత అది మనకి? 5 రూపీస్ ఫేర్ వాల్యూ. ఓకే, 5 రూపీస్. టోటల్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత రానా? ఇప్పుడు 6,88,500 ఆప్షన్స్ వెస్ట్ కావచ్చు. ఒక్కొక్క దాని విలువ నాకు 5 రూపీస్. టోటల్ ఎంత అయిపోయిందన్న? 34,42,500. 34,42,500. వెస్టింగ్ పీరియడ్ నానా ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మాత్రం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎటువంటి మార్పు లేదు. 4 ఇయర్సే వెస్టింగ్ పీరియడ్. ఓకే, 4 ఇయర్స్. ఓకే నాన్న. లాస్ట్ బి రికగ్నైజ్డ్ టిల్ డేట్. ఈ రోజు దాకా ఎంత లాస్ట్ రికగ్నైజ్ చెయ్యాలి ఏంటి? 34,42,500 అన్నది మొత్తం నేను రికగ్నైజ్ చేయాల్సింది 4 ఇయర్స్లో. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంతే నా ఎస్టిమేషన్. థర్డ్ ఇయర్కి కానీ మనకి తెలియదు, అప్పుడే వెస్ట్ అయిపోయాన్న సంగతి. ఇంటూ ఏమంటాం ఇప్పుడు మనం దీన్ని? ఇంటూ 1/4 ఇంటూ 1/4. సో 34,42,000 నీట్గా రద్దు చూడాను కొంచెం. $34,42,500 into 1/4 that equal to how much is that? 8,60,625. సో ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయాల్సిన 8,60,625. లాస్ట్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఏముందా? లేదు, ఇదే ఫస్ట్ ఇయర్. మనకి తెలిసిందంతా నిల్. లాస్ట్ టు బి రికగ్నైజ్డ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్ 8,60,625 మైనస్ నిల్ 8,60,625. సెకండ్ ఇయర్కి వచ్చాం నాన్న. సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా సేమ్ అదే డిటో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే థర్డ్ ఇయర్లో రివైజ్ జరిగింది. సో సెకండ్ ఇయర్లో కూడా ఎంత మనకి ఇప్పుడు 6,88,500. సేమ్ అదే నాన్న. రాస్తే మళ్ళీ మొత్తం అదే రాయండి, అక్కడ కూడా డిట్టో ఏ మార్పు లేదు కాబట్టి. ఏమని? $2,500 into 80% into 85% into 90% into 90% whole into 500 that equal to 6,88,500. సెకండ్ ఇయర్లో కూడా ఎటువంటి మార్పు రాలేదు అన్న, అలాగే వెళ్ళిపోయాం. అలాగే ఫేర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్లో కూడా ఎటువంటి మార్పు లేదు, 5 రూపీస్. సో ఇక్కడ కూడా అన్న డిట్టో ఎంత అమౌంట్?
34,42,500 A ఇంటూ బి. ఇక్కడ కూడా మనకి వెస్టింగ్ పీరియడ్ ఇంకా 4 years అనుకుంటున్నాం మనం. 4 years అనుకుంటున్నాం. ఇక్కడ అమౌంట్ ఎంత అయిపోయిందా? ఇక్కడ మనకి 34,42,500 ఇంటూ 2 years గడిచిపోయింది. 4 yearsలో ఇది మొత్తాన్ని రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు 2 years గడిచిపోయిందంటే ఈ రోజు దాకా ఎంత రికగ్నైజ్ చేయాలి? ఇంటూ 2/4 దట్ ఈక్వల్ టు 17,21,250. 17,21,250 ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయాల్సినటువంటిది. ఓకేనా అన్న? అయితే ఆల్రెడీ ఏమైనా రికగ్నైజ్ చేసావా? ఎస్, రికగ్నైజ్ చేశాను. ఎంత ఇంతమంది రికగ్నైజ్ చేసింది? 8,60,625. మరి కరెంట్లో రికగ్నైజ్ చేయాల్సింది కూడా సేమ్ అమౌంటే. హౌ మచ్ ఇస్ దట్? 8,60,625. ఓకేనా అన్న? వెరీ గుడ్. థర్డ్ ఇయర్కి వచ్చేద్దాం నాన్న. థర్డ్ ఇయర్లో ఇక్కడ యాక్చువల్స్ మనకు తెలియాలి. థర్డ్ ఇయర్లో ఎప్పుడు కూడా యాక్చువల్స్ తీసుకోవాల్సింది మనం, ఇంకా ఎస్టిమేషన్స్ ఉండకూడదు. అదే రోజు వెస్టింగ్ డేట్ కాబట్టి. మామూలుగా అయితే 4 years, కానీ ఇక్కడ థర్డ్ ఇయర్కే వెస్ట్ అయిపోయాయి కాబట్టి యాక్చువల్స్ నాన్న ఈ ప్రాబ్లంలో ఇది మనకి బాగా ఇంపార్టెంట్. యాక్చువల్స్ ఎలా కనుక్కున్నాం? గుర్తుంది కదా మనకి. ఎలాగా? 600 ప్లస్ 800 ప్లస్ 100 ప్లస్ 30. ఇవన్నీ ఏంటి? వెస్టెడ్ అండ్ ఎక్సర్సైజ్డ్ అండ్ వెస్టెడ్ అండ్ అన్ఎక్సర్సైజ్డ్. ఏవైనా సరే ఇవన్నీ మనకి వెస్ట్ అయినట్లే. వెస్ట్ అయితేనే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లు. ఓకేనా అన్న? ఇది ఇంపార్టెంట్ మనకి. దట్ ఈక్వల్ టు హౌ మచ్ ఇస్ దట్ నాన్న? మనకి అది ఇంటూ, మళ్ళీ వీళ్ళందరికీ నాన్న సారీ, ఇంటూ 500. దట్ ఈక్వల్ టు ఎంత మొత్తం? 1530 ఎంప్లాయీస్ నాన్న. 1530 ఇంటూ 500 ఎన్ని వచ్చాయి? 7,65,000. 7,65,000. ఫేర్ వాల్యూ ఆఫ్ నేమ్ మారలేదు నాన్న, 5 రూపీసే నాన్న. ఇప్పుడు యాక్చువల్ లాస్ ఎంత అయిపోయిందన్న? 7,65,000 ఇంటూ 5 రూపీస్. హౌ మచ్ ఈస్ దట్? 38,25,000. 38,25,000. ఇప్పుడు నాన్న ఈ 38,25,000 ఎంతకాలం రికగ్నైజ్ చేయాలి? ఇక 4 years కాదు నాన్న, అది 3 years. 3 years. 3 years. ఓకేనా అన్న? వెరీ గుడ్. ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. నెక్స్ట్ మరి 3 years కంటే చెప్పాను కదా, ఇంటూ 3/3 వేసిన ఒకటే, లేదా డైరెక్ట్గా రాసినా కూడా ఒకటే. 38,25,000 ఇంటూ 3/3. ఇప్పుడు 3/4 అనకూడదు ఇక, ఎందుకంటే వెస్టింగ్ పీరియడ్ మారిపోయింది కాబట్టి. ఓకే, దట్ ఈక్వల్ టు సేమ్ అదే అమౌంట్ అన్న, 38,25,000. ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేసామండి 2 yearsలో? 8,60,625 ప్లస్ 8,60,625 రెండు కలిపి 17,21,250 నేను ఆల్రెడీ రికగ్నైజ్ చేశాను. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఎంత రికగ్నైజ్ చేయాలి? ఈ మైనస్ ఎఫ్ అంటే 38,25లో నుంచి 17,21,250 లెస్ చేస్తే నాన్న 21,03,750. 21,03,750. ఓకేనా? వెరీ గుడ్. ఇది కాపీ చేయండి నాన్న ఒకసారి. ఈ ప్రాబ్లం బాగా ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామ్లో. ఓకే, ఇంకా ఏమడిగాడు మనకి ఈ ప్రాబ్లంలో? పాస్ నెససరీ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఫస్ట్ 3 years అంటున్నాను నాన్న. అయితే మనం 3 years కాదు 6 yearsకి రాసేద్దాం మనం, అర్థం కావడం కోసం. ఓకేనా? వెరీ గుడ్. చూడు నాన్న, ఎంట్రీస్ మనకు తెలిసినవే కదా. ఫస్ట్ ఇయర్లో
ఎంట్రీ ఏమని రాస్తాం ఫస్ట్ ఇయర్లో మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ 8,60,625 టు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 8,60,625. దాన్ని P&L స్టేట్మెంట్కి పంపించుకుంటున్నాం. P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ 8,60,625. సేమ్ డిటో ఎంట్రీ ఎప్పుడు సెకండ్ ఇయర్లో కూడా అదే అమౌంట్ కాబట్టి నాన్న ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు ఈసాప్ అవుట్ స్టాండింగ్ 8,60,625. P&L టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ 8,60,625. థర్డ్ ఇయర్ ఎండింగ్లో నాన్న అవే ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ మారిపోయింది. థర్డ్ ఇయర్లో ఎంత రికగ్నైజ్ చేయాల్సింది 21,03,750. సేమ్ నాన్న P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇక నాన్న ఫోర్త్ ఇయర్కి వచ్చేసాం. ఫోర్త్ ఇయర్లో ఎంతమంది నాన్న మనకి ఎక్సైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు 600 ఎంప్లాయీస్. సో వాళ్ళు మనకి ఏం చేస్తారు 600 ఒక్కొక్కరు 500 షేర్స్ నాన్న 50 రూపీసే పే చేస్తారు. అందుకని బ్యాంక్ అకౌంట్ 600 ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 500 షేర్స్ నాన్న మనకి ఇచ్చేది వాళ్ళు 50 రూపీసే. సో డెబిట్ 1,50,00,000. దానికి మనం బేర్ చేయాల్సింది ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఈ 600 ఎంప్లాయీస్కి 500 షేర్స్ మీద మనం బేర్ చేయాల్సిన ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ఆప్షన్ 5 రూపీస్ పక్కన పెట్టేసాం. దట్ ఈజ్ 15 lakhs. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 600 into 500 into ఫేస్ వాల్యూ 10 rupees 30 lakhs. టు సెక్యూరిటీస్ ప్రీమియం 600 into 500 into 45 55 minus 10 45 1,35 lakhs. అంతకు మించేం లేదు నాన్న. అలాగే మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో నాన్న 800 ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేశారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ 800 into 500 into 50 నాన్న. ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ 800 into 500 into 5 rupees మన ఫెయిర్ వాల్యూ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 800 into 500 into 10 rupees. టు సెక్యూరిటీస్ ప్రీమియం 800 into 500 into 45. మళ్ళీ అదే ఎంట్రీ నాన్న ఇప్పుడు సిక్స్త్ ఇయర్లో. కాకపోతే ఎంతమంది ఈసారి 100 నాన్న సిక్స్త్ ఇయర్లో ఎక్సైజ్ చేసిన వాళ్ళు. బ్యాంక్ అకౌంట్ 100 into 500 into 50. ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ 100 into 500 into 5. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 100 ఎంప్లాయీస్ into 500 షేర్స్ into 10 rupees. టు సెక్యూరిటీస్ ప్రీమియం 100 into 500 into 45. మరి అదే ఇయర్లో నాన్న ఈ రన్నింగ్లో 6th ఇయర్కి ఎక్సైజ్ పేడ్ అయిపోయింది కదా, 3 years కదా మ్యాక్సిమం. అన్ఎక్స్పైర్డ్ అండ్ ల్యాప్స్ అని చెప్పాడు కదా, ఎన్ని 30 ఎంప్లాయీస్కి సంబంధించి దానికి సంబంధించిన లైబిలిటీ మొత్తానికి మనం జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎంట్రీ ఈఎస్ఓ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 30 ఎంప్లాయీస్కి సంబంధించి 500 షేర్స్ మీద ఇక మనకు అక్కర్లేదు దానికి 5 రూపీస్ లైబిలిటీ కానే కాదు. దట్ షల్ బి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? సో ఒకసారి ఈ ఎంట్రీస్ కూడా రాసుకోండి నాన్న, 6 yearsకి రాసుకోండి. ఓకే, మీరు తర్వాత పాస్ చేసుకొని నీట్గా రాసుకున్నాను. వెరీ గుడ్. సో ఇక్కడ దాకా కొన్ని ప్రాబ్లమ్స్ చూసానన్న, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఏమైంది, వెస్టింగ్ పీరియడ్ మారిపోయింది. ఫస్ట్లో 4 years అనుకున్నాం, మళ్ళీ 4 years అనుకున్నాం, చివరికి వచ్చేసరికి 3 years అయింది. ఇలాగ వెస్టింగ్ పీరియడ్ మారిపోతేనన్న దీన్ని ఇంకొక పదం కూడా అంటారు, వేరియేషన్ ఇన్ ది వెస్టింగ్ పీరియడ్ అంటారు. వెస్టింగ్ పీరియడ్లో వచ్చినటువంటి మార్పు. దీని గురించి ఇంకొక మంచి ప్రాబ్లం ఉందన్న, ఇన్స్టిట్యూట్ మెటల్ ప్రాబ్లం, ఎగ్జామ్ అడిగిన ప్రాబ్లం కూడా. ఆ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, 1 by 1 ప్రాబ్లమాటిక్ కదా, ఒకసారి కాదు. ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇంకొక పార్ట్ నాన్న మ్యాక్సిమం మనకి ఇంకొక 1 hour ఉంటుంది. అక్కడికే ఈ ఈసాప్స్ మనకి వైండ్ అప్ చేయొచ్చు. క్లియర్ నాన్న? ఇక్కడ దాకా బాగా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఆల్ ద బెస్ట్.